సంవత్సరాల నుండి బీసీల పైన ఎప్పుడు జరగని విధంగా దాడులు జరిగాయని చెప్పి సమావేశం వేదికగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఓ స్పష్టత ఇచ్చారు. సుమారు 380 మంది హత్య గావించబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో అనేటటువంటి ఒక ఫిగర్ను ముందుకు తీసుకొచ్చారు. అసలు ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల టార్గెట్గా దాడులు జరిగినాయని భావించవచ్చా? అవి టార్గెట్గా జరిగినాయని నేను భావించను, కానీ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు ఆ విధంగా హతమై ఉంటారు. ఎందుకంటే ఒక అథారిటేరియన్ ట్రెండ్స్ కు 5 ఏళ్లలో వచ్చింది గవర్నమెంట్. తర్వాత పోలీస్ హ్యాండెడ్ బిహేవియర్ ఉంది. తర్వాత పోలీసు న్యూట్రల్గా ఉండాల్సిన పోలీసు 80% ప్రోగా తయారైంది గవర్నమెంట్. తర్వాత ఎవడు ఎదురు తిరిగితే వాడి మీద టార్గెట్ చేసేటువంటి స్థితి వచ్చింది. ఏ గవర్నమెంట్ అయినా 5 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి జరగకుండా చూసుకున్నటువంటి వాటిని డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అంటారు. 5 ఏళ్ళు అయిపోయే వరకల్లా అన్ని హక్కుల్ని కాలరాసినటువంటి గవర్నమెంట్స్ అన్ని కూడా అథారిటేరియన్ గవర్నమెంట్సే. కాబట్టి అటువంటి అథారిటేరియన్ ట్రెండ్స్ ఎవ్రీవేర్ రెవెన్యూలో, పోలీసులో, రాజకీయాల్లో రావడంతో అంతమంది చనిపోయి ఉంటారు. కాబట్టి వీళ్ళు బీసీ కాబట్టి, వీళ్ళు ఎస్సీ కాబట్టి హత్యలు చేసి ఉండరు. కానీ వీళ్ళు వైసీపీ కాబట్టి, వీళ్ళు జనసేన కాబట్టి, వీళ్ళు తెలుగుదేశం కాబట్టి, వీళ్ళు జనసేన కాబట్టి, లేదా వీళ్ళు మా వైసీపీకి ఎదురు తిరుగుతున్నారు కాబట్టి అనేటువంటి లక్ష్యంతో జరిగి ఉంటాయి దాడులు. అదేవిధంగా కింది స్థాయిలో సాధారణంగా మీరు ఏ పోరాటాన్ని చూడండి, తెలంగాణ సాయుధ పోరాటం చూడండి, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చూడండి, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చూడండి, ఇప్పుడు ఏర్పడ తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా చూడండి, చనిపోయే వాళ్ళలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలనే ఉంటారు. సాక్రిఫైస్ చేసేటువంటి వాటిల్లో వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళకు ఒక తెగింపు ఉంటుంది. ఆ తెగింపుతోటి ముందుకు పోతారు, చనిపోతూ ఉంటారు. తర్వాత మిగతా వాళ్ళు మేము చదువుకున్నాం అనే బేసిజంతోటో, మేము ఆలోచన పరులం అనేటువంటి బేసిజంతోటో, మేము నడిపించే వాళ్ళం అన్నటువంటి బాధ్యతతోటో వాళ్ళు వెనుకుంటారు. 1200 మంది చనిపోయారు తెలంగాణ ఉద్యమాలు అంటారు. ఎంతమంది అగ్రకులాలు ఉన్నారో లెక్క తీయండి. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో 5000 మంది చనిపోయారు. ఎంతమంది అగ్రకులాలు చనిపోయారు తీయండి లెక్క. కులం ప్రకారం నేను విభజించట్లే. సారీ ఫర్ ఇంటరప్ట్ యు. మనతో పాటు మాట్లాడడానికి నవరత్నాల నారాయణమూర్తి గారు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయన తీసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. నారాయణమూర్తి గారు, నమస్కారం. నారాయణమూర్తి గారు, బీసీ డిక్లరేషన్ పై మీరు ఎట్లా స్పందిస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 400కు పైగా బీసీ నాయకుల హత్య గావించబడ్డారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలు 153 కులాలు నిర్లక్ష్యానికి గురయ్యనేటటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో ఈరోజు సమావేశం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? ఎంత దుర్మార్గం అంటే, చంద్రబాబు నాయుడు బీసీల గురించి మాట్లాడడం అంటే ఎంత నీచాత నిజంగా అనిపిస్తుంది అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. జడ్జిల కోసం అని చెప్పేసి బీసీలు ఒక లిస్టు పంపిస్తే, జడ్జిలకి బీసీలు పనికిరారు అని చెప్పేసి స్వయాన ఒక జడ్జి గారు చెప్పిన వైనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతకంటే నీచాత నీకు ఏమైనా ఉంటుందండి? ఎంతకంటే బీసీలు అవమానించడం ఎవరైనా చేస్తారండి? బీసీలు తోలు తీస్తాను, సెక్రటరియట్లోకి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అని చెప్పి న్యాయబ్రాహ్మణం వెళ్తే వాళ్ళ తోకలు కత్తిస్తానని చెప్పి చెప్పారు. పబ్లిక్ గా మీ టీవీలో చూస్తాను నేను. ఎంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందండి? అదేవిధంగా మత్స్యకారులు వెళ్తే చేపను తోలు తీసేస్తానని చెప్పి బీసీలు ఏదైనా న్యాయమూర్తి పదవికి అప్లై చేసుకోవడానికి అర్హులు కారు అని చెప్పిన వాడు, మత్స్యకారులను తోలు తీస్తానన్నవాడు, న్యాయబ్రాహ్మణం తోకలు కప్పగిస్తానన్నవాడు, పనిముట్లు అరకొరగా ఇచ్చి నేనేదో చేసేసానని బిల్డప్ ఇచ్చి పబ్బం కప్పుకున్నవాడు ఈయన బీసీల గురించి మాట్లాడతాడని నాకు అర్థం కాదు. ఎన్ని అబద్ధాలు మాట్లాడతాను నేను చూశాను. అక్కడ బీసీలు చంపేనంటే బీసీలు ఎంపీ సీట్లు ఇవాళ ఏలూరు చూడండి యాదవ్కి ఇచ్చారు, నరసరావుపేట చూడండి యాదవ్కి ఇచ్చారు, రాజమండ్రి చూడండి గౌడికి ఇచ్చారు, నరసాపురం చూడండి గౌడికి ఇచ్చారు, రాజమండ్రి 2 సీట్లు కూడా వీళ్ళిద్దరూ అగ్రకోణాలకు ఇస్తే అక్కడ 2 సీట్లు కూడా గౌడికి ఇచ్చారు. అంతేకండి కుప్పంలో ఎవరికి ఇచ్చారని మేము బీసీలు ఇస్తే ఆయన నిలబడ్డారు కుప్పంలో. రాజమండ్రి బుచ్చి చౌదరి ఎవరికి ఇచ్చామని మేము బీసీలు చూస్తే బుచ్చి చౌదరి నిలబెట్టాడు. వీళ్ళు మాట్లాడతారండి? అసలు మాట్లాడడం అర్హత ఉందా వెళితే?
ఏ నోటితో మాట్లాడతారండి? ఆ నోటికి అది నోరే నాకులు ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు బీసీల గురించి? నారాయణమూర్తి గారు, ఇదైతే వాస్తవం కదా. మీరు బీసీ కార్పొరేషన్ల పేరుతోని లక్షలాది కోట్ల రూపాయలు వృధా చేశారు. కార్పొరేషన్ల చైర్మన్లను నియమించారు. ఆఫీసులు లేవు, జిరాక్స్ పేపర్లు లేవు, స్టాఫ్ లేరు, అటెండర్లు లేరు అనేటటువంటి మాటవాన్ని మీరు యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది. నారాయణమూర్తి గారు, మీరు కూడా బీసీ సామాజిక వర్గం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దయచేసి మీరు కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయినట్టున్నారు. యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఉన్నా చూసారా? ఎంత తప్పు అంటే బూత్, అది తప్పు కాదు. తప్పు అంటే చాలా చిన్న పదం, బూతు. మీరు ఒకసారి, నేను అనేక సార్లు మీకు సవాల్ ఇచ్చా, మీరు రండి గొల్లపూడిలో ఉన్న 56 కులాల యొక్క క్యాబినెట్స్ తీసుకెళ్తాను, వాళ్ళ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకెళ్తాను, ఏసీ క్యాబినెట్ తీసుకెళ్తాను, వాళ్ళు సమావేశాలు పెట్టుకోవడానికి హాల్స్ చూపిస్తాను, అక్కడ సదుపాయాలు చూపిస్తాను, క్యాంటీన్స్ చూపిస్తానని చెప్తే ఒక్కడు రాడండి. తెలుగుదేశం వాళ్ళు పోనీ వాళ్ళకి మతి భ్రమించింది, ఓన్లీ అబద్ధాలు మాత్రమే మాట్లాడతారు, నిజాలు మాట్లాడితే వాళ్ళు తలకాయలు 1000 చెక్కలు అయిపోతాయని చెప్పేసి ఒక సామెత ఉంది. దానివల్ల అబద్ధాలే మాడతారు. గోబుల్స్ ప్రకారమే వాళ్ళు అమ్ముకున్నారు, దానికి సెపరేట్గా ఛానల్స్ పెట్టుకున్నారు. కానీ మీరు రెండన్నా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను, అక్కడ ఏ విధంగా ఉన్నాయి వాస్తవ పరిస్థితి చూడాలి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పిన ఒక్కడు రాడండి. టీవీలోకి వస్తారు, మాట్లాడతారు, ఇంటికి పోయి పడుకుంటారు. అంటే జనాలు నమ్ముతారు కదా అని. ఎందుకు నమ్ముతారండి? ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఇవాళ నేను బీసీ కులాల 2 ఒడ్డరి సమావేశం జరిగింది, విశ్వబ్రాహ్మణ సమావేశం జరిగింది, నేను నాయబ్రాహ్మణ సమావేశం జరిగింది, మొన్న గౌడి సమావేశం జరిగింది, దేవంగ సమావేశం జరిగింది. నేను బీసీ కార్పొరేషన్ మీటింగ్ కూడా నేను చూస్తాను ఇక్కడ ఆఫీస్లో. వాళ్ళే మాట్లాడతారు. అసలు వాళ్ళ మొహాలు తెలుసా వీళ్ళకి? బీసీలు మొహాలు తెలుసా? బీసీ కులాలు తెలుసా వీళ్ళకి? కులాల పేరు చెప్పగలరా వీళ్ళు? వీళ్ళే మాట్లాడేది విజయాల వేదాల్లో నిలిచినట్టు సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. ఇట్లాంటి మాటలు మాట్లాడి మభ్య పెడదాం అనుకుంటే ఎంతవరకు సమంజసం అండి? ఎప్పుడు అబద్ధాలేనా? ఎవరు తెలిస్తే అబద్ధాలు, తెల్లవారితే టీవీ పెడితే అబద్ధాలు, ఏ పేపర్ తీసిన అబద్ధాలు. వీళ్ళ పేపర్లో ఎంత నీచంగా తిరిగాడతారా? మీరు పెట్టలేదు, చెయ్యలేదు. 1,70,000 రూపాయలు, 1,70,000 కోట్ల రూపాయలు ఇవాళ బీసీలు ఖర్చు పెట్టారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా 1,29,000 కోట్ల రూపాయలు బీసీ అక్క చెల్లెముల, అన్నదమ్ముల అకౌంట్ లోకి వెళ్ళి ఇవాళ దాన్ని ఎవడు ఇంకో విధంగా చెప్పలేదు కదా. బ్లాక్ అండ్ వైట్ కదా, ఇది బ్యాంకుల ద్వారా వెళ్ళింది కదా. అదే వీళ్ళైతే మొత్తం దోచుకొని ఆ పనిముట్లని, ఆ కత్తిరని, అందమని. నారాయణమూర్తి గారు, ఫైనల్ గా మీరు ఎట్లా స్పందిస్తారు సమావేశం పైన? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఇది ఒక ఫెయిల్యూర్ సమావేశం అండి. అక్కడ మొత్తం ఖాళీ కుర్చీలు ఉన్నాయి. జనం ఖాళీ కుర్చీలో కూర్చోమని జనాన్ని మైకులో చెప్తున్నారు వాళ్ళు. అసలు జనం లేరు, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కూర్చొని అంటున్నారు. అంటే అది చూపించుకోవడానికి బయట ఎంత మ్యానిపులేషన్. నారాయణమూర్తి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్